ఈ దుర్మార్గాలకు ఒడిగడుతున్నటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెప్పి న్యాయ వ్యవస్థనే గెలుస్తుంది, ఈ దుర్మార్గాలు అరాచకాలకు ఉండదు ఈ ప్రజాస్వామ్య దేశంలో అనే విధంగా చాటి చెప్పడం కోసం ఖచ్చితంగా నేను ప్రజల పక్షాన ఉంటా. నా హక్కులకు ఎవడు ఆటంకం కలిగించే ప్రయత్నం చేసిన నా పోరాట పటిమను కొనసాగిస్తా. ఖచ్చితంగా అందరి లోపల ధైర్యాన్ని నింపి సమానత్వాన్ని నెలకొల్పేటువంటి ప్రయత్నం చేస్తా. మరి ముఖ్యంగా మల్కపల్లికి సంబంధించినటువంటి గోపాల్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు నువ్వెందురా మాదిగోడివి, ఇక్కడికి రావడానికి వీలు లేదు అని నా దగ్గరకు వచ్చి నన్ను మాట్లాడినంటే ఇక్కడ మాదిగా అనే ఒక ఆనవాయితీని కూడా తీసుకొస్తున్నట్టుగా చాలా స్పష్టమైతే అర్థమవుతా ఉంది. నేను ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడినైనా మాదిగలను సమానంగా నేను రాజకీయ అవకాశాలు ఇచ్చిన, గౌరవం ఇచ్చిన. కానీ ఈరోజు వంశీకృష్ణ గారు ఇక్కడున్నటువంటి అధికారులను ఏరి కోరి మాలా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ రవీందర్ అనే ఇన్స్పెక్టర్ గతంలో అమరాబాద్ ఎస్ఐగా చేసినప్పటి నుంచి నన్నే లక్ష్యంగా చేసుకుని పనిచేయని వాళ్ళు ఏకమై ఈ రోజు నన్ను ఇంత ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం, నా పైన దాడి చేసినటువంటి రవీందర్ ను వెంటనే ప్రభుత్వము కోర్టులు సుమోటోగా కూడా తీసుకొని సస్పెండ్ చేయాలి. లేదు అనంటే విచారణ పూర్తి స్థాయి వివరణ ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పు ఎవరిది రైటో న్యాయం తేల్చే విధంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ పనిచేస్తుందని నేను విశ్వసిస్తా ఉన్నా. లేదు అనంటే ఖచ్చితంగా అచ్చంపేటను వదిలిపెట్టే ముచ్చటే లేదు. ఈ అచ్చంపేటలో నన్ను అడుగు పెట్టనివ్వద్దు అని ఏదైతే కంకణం కట్టుకొని భీష్మించుకొని వాళ్ళు కూర్చున్నారో అచ్చంపేటలో శాశ్వతంగా వాళ్ళను రాజకీయంగా సమాధి చేసే వరకు ఖచ్చితంగా నా కార్యాచరణ కొనసాగిస్తానని ఈ సందర్భంగా శాసనసభ్యులు